ఇది కంప్లైంట్ రౌండ్ టేబుల్, అందరికీ ఉన్న కంప్లైంట్లు ఒక్కొక్కటి బయట పెట్టండి. ఫస్ట్ కంప్లైంట్ నేను చెప్పనా, ఇది రౌండ్ టేబుల్ కాదు, స్క్వేర్ టేబుల్. సరే ఏదో ఒకటి టేబుల్ కంప్లైంట్లు అన్ని బయట చెప్పేసి సార్ ఉన్నారు అని చెప్పేసి సినిమా మొత్తం ఆపేశారు. ఇప్పుడు కూడా ఎలా ఉంటే ఇంకా వర్కౌట్ అవుతుంది. మొదలు సార్ చాలా పాడారు సార్, మీ పేరు చెప్పి షూటింగ్ కొంచెం ఎందుకు ఇంకా స్టార్ట్ అవ్వలేదు అంటే సారు, ఎందుకు క్యాన్సిల్ అయిందంటే సారు, ప్రతి దానికి డబ్బింగ్ దగ్గరకు వచ్చిన దగ్గర కూడా సారు కంగారు పెట్టేస్తున్నారు, అసలు సార్ వచ్చేస్తున్నారు తొందరగా చెప్పేసండి, అన్నిటికీ కంగారండి, సార్ వస్తున్నారు. మీకేమో అలా చెప్పారు, నాకు ఎన్ని చెప్పారు తెలుసా? అతను మిర్చి హేమంత్ అనే సారీ మిర్చి కిరణ్ అనే ఆయన వల్ల మేము షెడ్యూల్స్ అన్ని మార్చాము, లొకేషన్స్ టైమ్స్ అని చెప్పారు. నాతో ఏం చెప్పారంటే ఆ నవదీప్ సార్ అక్కడికి వెళ్ళిపోయాడు, అనుపమ ఏమో అవుట్ ఆఫ్ కంట్రీ అండి, అది కామన్ కంప్లైంట్ అయితే వినయ్ రాయ్ ఏమో ఫోన్లు ఎత్తట్లేదండి, ఒక సరదాగా అంటున్నా అది చేసి వన్ ఆఫ్ సార్ ఊరికే. మరి ఇలాంటి ఎన్ని రీజన్స్ చెప్పారు చెప్పనా. అదండి నైట్ షూట్ అండి, ఏమైందంటేనండి అక్కడ మనం అనుకున్నాం కానీ వర్షం పడిందండి, సెట్ తడిసిపోయింది. నాకు సెట్ తడిసిపోయింది సరే, తర్వాత షూటింగ్ అంటే సెట్ ఆరలేదని చెప్పారు. అవును, ఆ సెట్ గురించి చాలా మంది అంటే లైక్ ఆ సెట్ గురించి చాలా ఎక్కువ మాట్లాడతారు సార్. అంటే అది వెట్ అవ్వాలి, డ్రై అవ్వాలి, చేస్తున్నాము మనం ఏం మాట్లాడలేం కదా. ఇప్పుడు నిజాలు తెలుసు అయినా సరే అవునా బాబు సరే కానివ్వండి, అంతమించి ఏమనగలం. నాకు ఈ మ్యాచింగ్ కంప్లైంట్ అయితే చాలా ఉంది. నా పోలాండ్లో అంటే అక్కడ తీసుకెళ్లారు, అక్కడ ఒక మూడ్ ఉంది, పక్కన యూక్రెయిన్ నుంచి వచ్చిన యూత్ అందరు ఉన్నారు, అక్కడ ఒక మూడ్ ఉండింది షూటింగ్ కి. ఆ షూటింగ్ ఇక్కడ చీటింగ్ చేసినప్పుడు మాత్రం నాకు అసలు నచ్చలేదు. కాదు, ఫస్ట్ పోలాండ్ వెళ్దాం అంటే కొంచెం మన సమ్మర్ లో వెళ్తే బాగుంటుంది కదా, చల్లగా ఉంటుంది కదా అంటే, అంటేనండి అది ఒక విచిత్రమైన బాడీ లాంగ్వేజ్ ఉంటుంది కార్తీక్, విచిత్రమైన కళ్ళు ఇలా కొట్టుకుంటూ. అది ఏంటంటే ప్రాబ్లం ఏంటంటేనండి ఫాల్, అది వెళ్తే పాలు లేదు బొంగు లేదు అక్కడ. ఇంకోటి చెప్పిన అనుపమ పేరు ఎక్కువ వాడారు బాగా. అవును గట్టిగా అనుపమ అక్కడ చాలా బిజీ సార్. అనుపమ ఏంటి బిజీ అంటే 8 సినిమాలు చేస్తుంది సార్ బాబోయ్ తెలుసా మీ అన్నయ్య. మరి నాకు మీరు బిజీ అన్నారు, మీరందరూ డేట్ మ్యాచ్ అవ్వట్లేదు అని చెప్పి నాకు అదే అన్నారు కార్తీక్. ఈ రౌండ్ టేబుల్ అయిన తర్వాత తను రౌండ్ వేసుకుంటే అదే కదా ఇక్కడే ఉన్నారు. నేను అమ్మ ఒకటి కదా, ఇంకా ఇంకేంటి కంప్లైంట్స్? పేరు మాత్రం సార్ ప్రతి దానికి మీరు దీని గురించి ఒకసారి సపరేట్ గా నాకేం సంబంధం లేదు అంటే మీకు ఎన్ని ప్రాబ్లమ్స్, మీకు ఎన్ని కంప్లైంట్స్ ఉన్నాయో తెలియదు కానీ అండి, మీ పేరు మాత్రం బాగా వాడేస్తున్నారు సార్. మీరు దీన్ని సీరియస్ గా తీసుకోండి. ఎవరు కాళ్ళు నాకేమో నవదీప్, అనుపమ, వాళ్ళ దగ్గరేమో రవితేజ, ఇలా రకాల. నీ గురించి కూడా చెప్పారు అబ్బాయి, చెప్పారు సార్. ఇంకా కొంచెం హైట్ ఎక్కువ వచ్చావు ఏదో అన్నారు. నేను ఆయన రాస్తూ ఉన్నారు సార్, ఆయన ఏదో పర్సనల్ ట్రిప్ కి వెళ్ళారు మొన్న, అమెరికానో ఎక్కడికో పర్సనల్ ట్రిప్ వెళ్ళాను. నేను 27th రావాలి. వాడేశారు. సో రవితేజ గారు డేట్ లేవండి, మీరు అర్జెంట్ గా 24th వచ్చి. ఓ తర్వాత రవితేజ లేడు, రవితేజ జుట్టు పరిచే పని మీద ఉన్నాడు అప్పుడు. తీరా నేను వచ్చేస్తే ఇక్కడ షూటింగ్ జరగలేదు, ఎందుకంటే సెట్టింగ్ 2 రోజులు పడుతుందండి ఆరడానికి. కానీ ఒక్కటి కాదు అబ్బాయి, రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఏదో ఒకటి ప్రతి దానికి. బట్ వన్ థింగ్ ఏదేమైనా ఎవరి పేరు వాడాం కాదన్నయ్య, చివరికి ఏం తీసేవనేది బుల్లెట్ దిగిందా లేదా లేదంతే. ఈ బుల్లెట్లు దిగుతాయి, ఈగల్లో మాత్రం మొత్తం అంతా ఇగో ఒకసారి రౌండ్ టేబుల్ అయితే ఇది ఒకసారి దింపుతాం. బట్ ఏంటంటే ఒకటి నవ్వుది, జోక్స్ అపార్ట్, జోక్స్ కాదులే అయ్యి నిజాలే యాక్చువల్లీ. బట్ ఇప్పుడు ఈరోజు అప్పుడు జరిగినవి ఇప్పుడు ఈరోజు జోక్స్. బేసిక్గా నేను ఇంతకుముందు కూడా ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే గతంలో జరిగినవన్నీ వర్తమానంలో జోక్స్ అయ్యి కామెడీ అంతే. దిస్ టూ షల్ నాట్ కామెడీ ఈజ్ ఈక్వల్ టు ట్రాజెడీ ప్లస్ టైం అన్నాడు ఎవడు. మీరే ఉంటారు అది. బట్ సినిమా షేపు, నీ క్యారెక్టర్ కానీ అనుపమ క్యారెక్టర్ కానీ ఏ క్యారెక్టర్ కా క్యారెక్టరు మీరు ఇందాక ఫస్ట్ వచ్చినప్పుడు చెప్పారు కదా సార్, నేను సో హ్యాపీ టు హియర్ దట్. యా డెఫినెట్లీ, ఎందుకంటే నేను నెవర్ బిఫోర్ ఇలాంటిది నాకు తెలిసి ఫస్ట్ టైం. అది అసలు సార్ ఎన్ని సినిమాలు చేశారు, ఆ పంచ గెటప్ అనేది ఇంకో పెద్ద కంప్లైంట్, మన గెటప్ ఫోటో లీక్ చేసాడు అవడు, అది పెద్ద కంప్లైంట్ మనకి. ఇంకేం చేయాలి, అది మళ్ళీ కార్తీక్ అది జస్ట్ మై మిస్టేక్ అండి. ప్రతి ఏమైనా కొంచెం గట్టిగా ఇది మై మిస్టేక్ అండి, మై మిస్టేక్ అండి, ఎన్ని మిస్టేక్. అనుపమ అది క్యారెక్టర్ ఒక చోట, అనుపమ ఒక షాట్లో నేను మన ఎడిటింగ్లో చూస్తే చాలా సీరియస్ ఎక్స్ప్రెషన్ యాక్చువల్లీ. అది మరి ఏం చెప్పారో చెప్పలేదు ఏంటో తెలియదు, కానీ ఒక చోటు ఆ చూసే చూపు ఎలా ఉందంటే, హే నేను కార్తీక్ ఏంటే బాబు అంటే సార్ మార్చేస్తాను. నాకు ఎలా ఉండింది షూట్ తెలుసా, ప్రతిరోజు ఒక కొత్త పర్సన్ తో డేట్కి వెళ్ళినట్టు ఉంటుంది. ఒక స్కెడ్యూల్, నా స్కెడ్యూల్ అయితే వన్ ఇయర్ షూట్ చేసాం అనుకున్నాను కదా, ప్రతి మంత్ ఒక స్కెడ్యూల్ ఉంటుంది.
ఒక్క స్కెడ్యూల్ 2 days మీతో, ఒక్క స్కెడ్యూల్ 2 days మీతో, ఇంకా మీతో అని ప్రతిసారి నేను వచ్చినప్పుడు సీన్ లో కలిసి ఉంటాం కానీ షూటింగ్ లో కలిసి లేము. కానీ ఒకే సినిమాలో ఒక హీరోయిన్ ఇంతమందితో డేట్ అనేది ఆ ఊహే అంత బాగుంది. ఇది ఏదో నాకు పెద్ద కంప్లైంట్ లాగా అనిపించలేదు. వినయ్ జీ, వాట్ వర్ యువర్ కంప్లైంట్స్ ఫర్ దిస్ ఫిల్మ్? Director number one. అందరికి నెంబర్ 1 Number one. అందరికి Drama. Fully didn't. I mean, troubled us so much with so much work. So I think. ఇంటర్నేషనల్ ప్రాబ్లమ్స్ లండన్ నుంచి ఆమా. కరెక్ట్. అది కూడా ఆఫ్ కోర్స్ పాపం అతను ఎన్ని బాధ అతను ఇప్పుడు అతనికి వెళ్తే అతను ఎన్ని కంప్లైంట్లు చెప్తాడు. దానికి సపరేట్ ఎపిసోడ్, దీనికి కౌంటర్ జస్ట్ ఇప్పుడు పక్కన ఉన్నాడు కదా ఒక కౌంటర్ టేబుల్ పెట్టి ఓకే రా ఓకే అంటుంటాడు మనసులో. నాకు ఫస్ట్ పోలాండ్ షూటర్ గానే ఎక్సైట్ అయిపోయి 4 రోజులు మేము కూడా అంతే బాబు. పోలాండ్ బట్ వన్ థింగ్ వి హ్యాడ్ గుడ్ ఫన్. వెరీ గుడ్. ఎంజాయ్డ్ a lot గురుగారు. నేను కూడా 2 days I came late. వన్ డే వి కిల్డ్ ఇట్. Yeah, one కాదు day. నవదీప్, పోలాండ్ అన్నారు కదా, ఇలా దిగటం ఫ్లైట్ షార్ట్ ఇచ్చేసి మళ్ళీ రన్నింగ్ ఫ్లైట్ ఎక్కేసి వచ్చేయటం. both of us అయితే సీన్ గారికి ఒక్కళ్ళకే పోలాండ్ చూపిలేదు నేను. ఎవరికి? కుదరలేదు సీన్ గారికి ఆ రోజు. నేను కూడా నాకు కూడా చూపించలేదు కదా నీకు మీరు. ఒక్క రోజు ఒక్క మనం రోజు just అది అలా కొంచెం సరదాగా ఒక డిన్నర్. ఏంటి పెద్ద పోలాండ్ లో పుట్టి పెరిగినట్టు మాట్లాడుతున్నా. మా అత్తగారు ఊరు అది, మా అత్తగారు ఊరు అది. నన్ను అడాప్ట్ చేసుకున్నాను. నేను వెళ్ళిపోతే ఊరు తెలుసు కదా, నేను 2 weeks పెట్టాను. నాకు అక్కడ 2 days ఉంది షూటింగ్ మొత్తం. మిగతాదంతా నేను ఆదుకున్నా అక్కడ యూక్రెయిన్. చాలా మందిని ఆదుకున్నా. So when the director came to me, he told me that it's going to be a global film. Oh. So I thought he's going to release the movie globally. And I was shooting for another movie in London. And before I know it, he made me take a night flight and come to Poland. And in a good way, I used to watch Ravi Teja Garu's Venki movie, which I really loved. That was my favorite comedy ever I've seen it. జోహన్ Little did I know that I ended up working with him. And the problem with him is he'll always keep us laughing. Throughout the shot, he'll keep us laughing. So it was very difficult to act with him also. అన్నయ్య, కార్తిక్ అన్నయ్య నా దగ్గరికి వచ్చి he said అన్నయ్య అన్నయ్య అది మా డైరెక్టర్ కంప్లైంట్. లేదు, ఇట్స్ అవర్ 4th film or 3rd film. చిన్న ఇంటరప్షన్ అనమ్మా. బేసిక్ ఏంటంటే అందమైన అమ్మాయిలు అన్నయ్య అనే వర్డ్ వాడకూడదమ్మా. బేసిక్గా వాడకూడదు. నేను ఎందుకు చెప్తున్నాను, ట్రై టు అండర్స్టాండ్. ఇదంతా ఈ రౌండ్ టేబుల్ వచ్చి స్క్వేర్ టేబుల్ ఇదంతా అయిపోయిన తర్వాత నువ్వు అన్నయ్య అన్న ప్రతిసారి సో పాపం బాగా తర్వాత కార్తీక్ అడుగుదాం మనం. యా ఫైన్, యా కమ్ ఆన్, యా ఏం మోసం చేశారు? ఓకే, కార్తిక్ ఘట్టం నేను అన్నయ్య అని పిలవాలి. అన్నయ్య మళ్ళీ ఓకే ఓకే ఫైన్ ఫైన్ ఫైన్. కార్తిక్ ప్రేమగా కార్తీక్ కార్తిక్ అది కార్తిక్ ఎంత బాగుందో. అరే, నా వల్ల కావట్లేదు. ఇది 4th film టుగెదర్ అండ్ అయితే మాత్రం అయితే మాత్రం 3 సినిమాలు చేసి ఆపేస్తాం. యా ఓకే, యా కమ్ ఆన్. వచ్చి స్టోరీ చెప్పినప్పుడు హీ సెడ్ రవితేజ గారితో యాక్ట్ చేయాలి, సినిమా ఇస్ విత్ రవితేజ గారు అంటుంటే నేను ఏమేమో అనుకున్నా. లైక్ ఐ హర్డ్ ఇనఫ్ అబౌట్ యూ ఫ్రమ్ సో మెనీ పీపుల్ అరౌండ్ మీ అండ్ దే కీప్ టెల్లింగ్ చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు, ఎప్పుడు లైక్ సెట్ లో చాలా ఫన్ ఉంటుంది అని అనుకుంటే ఇంకా మీరు సినిమా చూడండి, అప్పుడు తెలుస్తుంది నా పరిస్థితి ఏంటో అని. అనుపమాతో యాక్చువల్గా ఒకటి అనుకుంది, అది కొన్ని కారణాల వల్ల అది సెట్స్కి వెళ్ళా ఒకటి. సరే మనం వేరే జోన్కి వెళ్తాం, కానీ దీనికి వద్దాం మళ్ళీ. దీంట్లో నాకేంటంటే కొంత రొమాన్స్, ఎక్కువ బ్రొమాన్స్ ఉంది. సో యా रोमांस में काव्या था पर ఓకే నుంచి काव्या था पर कहाँ है? काव्या था पर यहाँ नहीं है. మమ్మల్ని కింద దొల్లో పెట్టి అసలు మట్టిలో పడుకోబెట్టి హెలికాప్టర్ మీద పడిపోయి మాకు చాలా చేశారు సార్. కానీ నాకు అది మర్చిపోలేని అనుభూతి. ఎందుకంటే అది ఎప్పుడు పడుద్ది అని చెప్పేసి ప్రతి క్షణం నేను లివింగ్ ఇన్ ద మూమెంట్ అంటారు కదా, అలా బతికాను. మీకు ఈ సినిమాలో మర్చిపోలేని మూమెంట్స్ అంటే ఇలాంటివి ఏమనిపించేది? అంటే ఇప్పుడు టార్చరా, ఫిజికల్ టార్చర్ అంటే యా ఒక రకంగా దిగంగానే ఫస్ట్ ఫైట్ పెట్టారు ఒకటి. అంటే మామూలు చలికాను మైనస్ పొద్దునే వెళ్ళిపోయి అక్కడికి ఇలా ఏది మన టీజర్ లో క్యాబిన్ బ్లాస్ట్ మళ్ళీ ఈ చలిలో మళ్ళీ స్మోక్, అంటే లంగ్స్ కూడా దొబ్బే అంత స్మోక్. 3 days సార్ అన్నారు ఫస్ట్. బట్ ఒకటి స్క్రీన్ మీద కనిపిస్తుంది, వెరీ ష్యూర్ చాలా బాగుంటుంది. కానీ నిజంగా సార్
ఇలాంటి ఎపిక్స్ చేసినప్పుడు దాని వెనకాల ఎంత కష్టం ఉంటుంది అనేది Yeah. మీకు అనుభవించిన బట్ మీకే ఎంజాయ్ తెలుస్తుంది. చేసాం, ప్రతిదీ ఎంజాయ్ చేసాం, అన్ని బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసాం. అలాంటి షూట్లు మన స్మోక్ మన స్లాట్ సెటప్లో చేసినప్పుడు నాకు చిన్నప్పటి నుంచి మామూలుగా అడుగుతారు, మీకేంటే హీరోలు మీకేంటే హీరో. నేను కావాలని భయంకరమైన షూటింగ్ లొకేషన్స్ భయంకరమైన ఇవి ఉంటాయి కదా, అప్పుడు రమ్మంట షూటింగ్ చూస్తా అన్నావు కదా, ఒకసారి రారా, ఒకసారి నాగార్జున సాగర్లో ఎండలో ఎక్కడో షూటింగ్, మీకేంటి హీరోలు అంటే ఒకసారి రా మా షూటింగ్. మళ్ళీ అలాగే ఆ పొగా సీన్లో కూడా ఒకసారి రెండు షూటింగ్ అంటే బామ్మో ఇదేంటి మా వల్ల కాదు, కష్టం బాసు అసలు కనపడ. ఆ ఇల్లు ఆ ఇంటి సెటప్ అది అక్కడ మళ్ళీ అక్కడ పోలాండ్లో అయిపోయిందా, మళ్ళీ ఇండియాలో ఆ సెటప్ మన సెట్లో ఉన్న క్లైమాక్స్ ఫైట్ కానీ అక్కడ కూడా మొత్తం పొగే, మంటలు పొగ, మంటలు పొగ. నీకు అలాంటి ప్రాబ్లం రాలేదమ్మా? నువ్వు చాలా ప్రశాంతంగా వచ్చి మీరంతా ఆ మనీ రాసిన డైలాగులు నీట్ గా చెప్పి ఒక చిన్న బాడీ లాంగ్వేజ్ తో నీట్ గా చేసేసి వెళ్ళిపోయావు, నువ్వు గానీ అర్మా గానీ. కాదు నాకేంటి ప్రాబ్లం రాలేదు, నాకు ఫిజికల్ ప్రాబ్లమ్స్ రాలేదు, మెంటలీ నాకు ప్రతిరోజు టార్చరే. నేను మణిగారు వస్తారు, హీస్ ద బిగ్గెస్ట్ ఎనిమీ అనమాట. హీల్ బ్రింగ్ సమ్ గారు అంటే మా సినిమా రైటర్. ఆయన నాకు డైలాగ్స్ తీసుకొస్తే అది చదవడం కూడా నాకు తెలియదు. మహాభారతం రామాయణం భగవద్గీతలో చదివినట్టు ఉంటది, నాకు ఏం ఒక ముక్క కూడా అర్థం కాదు. వర్డ్ ఒకటి చెప్పు, టంగ్ ట్విస్టింగ్ ఎంత ఉంటుంది తెలుసా మామూలుగా అయితే. యూఆర్ లైక్ ఒరిజినల్ మలయాళీ కదా, మలయాళీస్ కి ప్రాబ్లం రాకూడదు. వీళ్ళకున్న టంగ్ ట్విస్టింగ్ ఎక్కడ ఉండదు. మీదే మార్గశిరం మధ్యరాత్రి ఆ మొండు మోతుబరి చేసిన మారణ హోమం. మార్గశిరం మధ్యరాత్రి ఆ మొండి మోతుబరి చేసిన మారణ హోమం వినాలి. నాకు ఫస్ట్ వచ్చినప్పుడు అన్న మీ వాయిస్ భలే ఉంటది, టూ మచ్ ఉంటది అన్నాడు. ఓకే అయితే పొగుడుతున్నాడేమో అనుకున్నా. కట్ చేస్తే అది మన ఫస్ట్ షూటింగ్ డే అనుకున్నా, మనది కాంబినేషన్ సీన్ ఫస్ట్ డే కదా. అది విన్నాక నేను షాక్ అయిపోయాను. మై గాడ్, ఇది పోలాండ్ లో సీన్. ఇది పోలాండ్ లో ఇంత తెలుగు మాట్లాడుకుంటున్నారు. తెలుగు అంటే మన సబ్ టైటిల్ లేదులే, ఈ కథ అంతా పోలాండ్ లో జరిగింది, మనకు అర్థం అవ్వాలని పోలాండ్ లో అందరూ తెలుగులో మాట్లాడుకుంటారు. అలా లేదు, తెలుగు వాళ్ళే తెలుగులో మాట్లాడుకుంటారు. చూస్తే నా ఫేస్ కంటే నా వాయిస్ ఎక్కువ ఉంటది సినిమాలో, అదొక అందం. నాకు కూడా డబ్బింగ్ చెప్పినప్పుడు అలాగే ఇది కంప్లైంట్ గా అనిపించింది. డబ్బింగ్ చెప్పినప్పుడు అంటే నరేషన్ ఓ నేను ఇంతున్నాను అనిపించింది. ఇంకోటి హ్యాపీ థింగ్ ఏదో ఉందన్నారు. హ్యాపీ థింగ్ అంటే ఏం లేదు సార్, ప్రతి సీన్ ఒకసారి కొన్ని సీన్లు చేసేటప్పుడు చేతులు కాన్షియస్ అయిపోతాం. ఈ చేతులతో ఏం చేయాలి అర్థం కాదు కదా. నా క్లైమాక్స్ రెండు చేతులు ఇలానే అమ్మ ఇరగ తీసుకోండి, ఇంకే డైలాగ్ చెప్పండి ఇలా అంటాం కదా, ఏం చేయాలి ఇంకా ఉన్న రెండు చేతులతో ఎన్ని ఎక్స్ప్రెషన్స్ అని పెట్టాలి. మంచి మీకు కథ తెలుసండి, కథ పూర్తిగా తెలుసు కాబట్టి మీకు ఏం సీన్ చేసి చెప్తే ఐడియా వస్తుంది. మాకు సీన్ సెట్కి వచ్చిన తర్వాత నిజం కంప్లైంట్స్కి వెళ్ళిపోతాం. కథ మొత్తం తెలుసు కాబట్టి నాకు లాస్ట్ చేయాల్సిన సీన్ ఫస్ట్ చేయాల్సింది లాస్ట్ ఇచ్చేసి నాకు ఫ్లో తెలియదు, ఏమి తెలియదు. ఇప్పుడు నేను ఈ మోషన్ లో చెప్పాలండి నేను అడుగుతాను, మళ్ళీ అప్పుడు చెప్తారు, అది నేను చెప్తాను అంతే. వాళ్ళని కంగారు పెట్టింది పత్తో ప్రాంతమో కాదు, దాన్ని పండించిన వాడు. నేను కొన్ని సినిమాల్లో కథ ఎక్కడ చెప్తారు సార్ తెలుసా సార్, మనం అడిగినప్పుడు చెప్పరు. అంతా అయిపోయిన తర్వాత ఈ చేయి చూసి ఒక ఎక్స్ప్రెషన్ పెట్టండి అంటే ఏం ఎక్స్ప్రెషన్ పెట్టాలంటే, మీరు అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు పోలాండ్కి వెళ్ళినప్పుడు లాస్ట్ ఇయర్ కంటిన్యూటీ మళ్ళీ అదొక కంప్లైంట్ నాకు. అప్పుడు షూటింగ్ జరిగినప్పుడు వాళ్ళు నీకు ముందే తెలుసున్న విషయం నీకు తర్వాత తెలిసి ఆ బాధలో మీరు ఒక చిన్న దుఃఖంతో ఇప్పుడు ఎక్స్ప్రెషన్ పెట్టండి. అవును, అలా నాకు ఫస్ట్ టైం వచ్చినప్పుడు సార్ గురించి నేను చెప్పబోతుంటే ఇది జరిగిందండి ఆయన చెప్తున్నాడు, అన్ని విధ్వంసాలన్నీ చెప్తున్నాడు. నాకు ఓహో అవునా, నాకు ముందుగా తెలియకపోవడం అనేది ఎక్స్ప్రెషన్ కొంచెం బాగా వర్కౌట్ అయినట్టు. ఇంకోటి ఏంటంటే లాస్ట్ లో సెటప్ లో మొత్తం ముందు నవ్వేస్తున్నాడు, లాస్ట్ లో ఫైట్ గురించి ఆలోచిస్తాను తలుచుకొని నవ్వుకుంటున్నాడు అనమాట. ఏంటంటే ఒక షాట్ లో ఎలా ఉందంటే, నేను ఇలా ఒక రిహార్సల్ చూసేసుకుంటే అయిపోయింది కదా, అప్పటికి బాబా అయింది. నేను మన రాంబాబు కోఆర్డినేటర్తో అన్నా, మా సీన్తో అన్నా, ఇటు చూడు నెక్స్ట్ షార్ట్ నేను పడదొప్పుతాడు చూడన్నా. యాజ్ ఇట్ ఈస్ అన్నాను, అదే జరిగింది. I heard about this from somebody told me. I am so sorry. I really am sorry. ఎన్ని సార్లు చెప్పాలి వాడు అబ్బాయి, పార్ట్ ఆఫ్ ఏంటంటే ఎక్కడ నాకు అనిపించి కొంచెం జరుగుతుంటే నేను ఏం చేయను. Very difficult being serious with you all guys here on set. Very difficult. సీరియస్ కష్టం Very difficult. నాకు ఎవరైనా సీరియస్ గా ఉంటే పరమ చిరాకు. నాకు సీరియస్ గా ఉన్నాయి పక్కన పుస్తకాలు చదువుకుంటారు కదా, ఆ పుస్తకం అలా చూసేయండి తనంతేనా నేను చెప్పకూడదండి. So there was a scene where a blast happens. We are all there. Srini garu there, Navdeep, me, we all are there. బయట ఉంటారు మీరు. Blast happens. So someone in the group said, what reaction should we give for this? So Navdeep, just before the director says action, goes,
You saw Oppenheimer, no? Same reaction. There are హై స్పీడ్ 500 ఫ్రేమ్స్ 1000 ఫ్రేమ్స్ ఏదో ఎన్ని ఫ్రేమ్స్ అది 500 ఆ ఎక్స్ప్లోజన్ కి ప్రణీత ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. ప్రణీత ఎవరు? ప్రణీత నక్సలైట్. ప్రణీత పట్నాయక్. ఓకే ఓకే. ఆ షార్ట్ తర్వాత మార్చేసాం. ప్రణీత ఫట్ నాయక్. ప్రణీత పట్నాయక్ బాంబ్ రియాక్షన్ తర్వాత పట్నాయక్. సో ఈ సినిమా షూట్ స్టార్ట్ చేసినప్పుడు నేను కార్తిక్ అన్న అడిగాను మనకి సాంగ్స్, సారీ కార్తిక్ని అడిగాను నేను మన సాంగ్స్ జస్ట్ వెంకీ అలా అడిగితే మాత్రం అదే చెప్తా అని చెప్పి నన్ను ఎంత చీట్ చేశారు తెలుసా. ఇంత ఎనర్జెటిక్గా ఉన్న రవితేజ గారితో నాకు ఒక సాంగ్ కూడా లేదు. ఆ బాధ అయితే నేను ఎప్పుడు మర్చిపోను. అన్నయ్య నెక్స్ట్ చేసినప్పుడు నాకు ఖచ్చితంగా ఒక సాంగ్ అయినా కావాలి ప్లీజ్ అన్నయ్య. ప్రెస్ మీట్ లో ఎవరు అమ్మాయి వచ్చి దానికి జరిగిన అన్యాయం చూపుంటుంది. మరి కంప్లైంట్ టేబుల్ అన్నారు. ఇప్పుడు దాకా మనం బయటికి పంపిన మెటీరియల్లో మాత్రం మీ లుక్, మన పాటలో ఆ విజువల్స్, ఆ సెట్ అండ్ ద యూజ్ ఆఫ్ FPV డ్రోన్, ఆ షాట్లు అనేవి నాకు వచ్చిన ఫీడ్బ్యాక్లో కిక్కాస్గా వచ్చింది. అసలు మీ గెటప్ అయితే టూ మచ్ ఉంది అసలు అది నాకు బాగా వచ్చింది. ప్లస్ మనం ఇప్పుడు అంటే వాట్ ఎవర్ లిటిల్ విజువల్స్ వీ హ్యావ్ రిలీజ్డ్ ఆఫ్ ద ఫిలిం, ఇందులో నాకు అన్నిటికంటే నాకు అంటే పర్సనల్గా నేను ఇన్వాల్వ్ అయ్యి చేసినందుకంటే ఒక ఆడియన్గా చూసినప్పుడు ఫస్ట్ నాకు అది బాగా నచ్చింది మీది. అండ్ దీంట్లో ఒక రకమైన మిక్స్ ఆఫ్ మోడర్న్ యూరోపియన్ గ్యాంగ్స్టర్ యాక్షన్ ఫిలిం ప్లస్ మన లోకల్ మాస్ జాతర ఈ వైబ్, ఈ రెండు కలవడం చాలా కష్టం. చాలా మంది ట్రై చేస్తారు, అటు వెళ్ళి అది తీస్తారు లేదా ఇటు వెళ్ళి ఇది తీస్తారు, కానీ మా గొట్టమనేని వారు మిక్స్ ఆఫ్ రెండు కలిపాడు వేసుకో టూ మచ్ ఉంటుంది అసలు. అది నా ఫీడ్బ్యాక్. ఏ షూటింగ్కి వెళ్ళినా అంటే ఇంకేం చేస్తున్నారని అడుగుతారు కదండి, అలా అడిగినప్పుడు అట్లా ఈగలు గొప్ప సినిమా అవుతుంది అందరూ నాకు ఇక్కడ తెలిసినా తెలిపోయినా ఆ సెట్ పక్కన నుంచి చూసి వెళ్ళిపోయిన వాళ్ళు ఏదో తీస్తున్నారు లోపల. ఒకడైతే బయట నుంచి ఫోన్ చేశాడు, నేను అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ చేస్తున్నానంటే మన పాట నైట్ ఆ లైట్లంతా చూసి ఆ క్రేన్లు హెలికాప్టర్లు నుంచి ఏంటిదంతా ఏదో చేస్తున్నారు మీరంటే వెయిట్ ఫర్ ఇట్ అన్నారు. ఎవరి దగ్గరికి వెళ్ళినా అదే టాక్ అండి. సో ఆ సినిమా చాలా బాగుంటుంది అని అందరూ బయట. అండ్ నేను పని చేసినప్పుడు నాకు తెలిసినంత వరకు మాత్రం నేను చూసాను డబ్బింగ్ చేసినప్పుడు ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద మూవీ. నాకు ఇది పర్సనల్లీ ఒక చెప్తా సార్. అష్టజన్మ అయిన తర్వాత నాకు ఒక రోజు ఒక ఫోన్ వచ్చింది. ఎవరి నుంచో అప్పుడే చెప్పను. ఫోన్ చేస్తే ఎవరండి అంటే, హలో అండి నా పేరు రవితేజ్ అంటారండి, నేను ఒక ఆర్టిస్ట్ అండి అన్నారు ఆయన. ఎవరో ఆర్టిస్ట్ అయిన నిజంగా ఐడియా లేదు. అష్టజన్మ చాలా బాగా చేసావు అది ఇది అని చెప్పి ఇంకా ఫోన్ పెట్టేసే టైం వచ్చింది. నాకు ఎవరబ్బాయి రవితేజ్ ఆర్టిస్ట్ అంటే ఎవరై ఉంటారు, ఒకసారి రవితేజ్ అంటే ఏం సినిమాలు చేశారండి అంటే ఇప్పుడు ఆయన మొన్నే బలాదూర్ అని ఒక సినిమా వచ్చిందండి, నేను రవితేజ గారు మీరు నాకు ఫోన్ చేస్తారు, నేను ఆ రోజు మీకు గుర్తుందా సార్? అంటే ఇంత జరిగిందని గుర్తులేదు. నేను సినిమా చూసి ముగ్గురు ఎరగదీస్తారు, ముగ్గురు ముగ్గురికి ఫోన్ చేశాను. అవును, నాకు రవితేజ గారు నాకు చేస్తారు అనుకోలే. అండ్ ఆఫ్టర్ దట్ ఫస్ట్ టైం ఐఎమ్ యాక్టింగ్ విత్ హిమ్ అండ్ గ్రేట్ ఫన్. ఈ క్యారెక్టర్ మాత్రం నేను ఇప్పుడు దాకా చేసిన క్యారెక్టర్స్లో నుంచి చాలా డిఫరెంట్గా ఉంటుంది. షీ హ్యాస్ అ మిషన్ టు కంప్లీట్ అండ్ ఐఎమ్ షూర్ దిస్ ఇస్ గోనా స్టాండ్ అవుట్ ఇన్ మై వికీపీడియా ఓన్లీ. ఇట్ ఇస్ గోనా స్టాండ్ అవుట్. సో వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్. yeah, so I'm really glad I'm a part of this film and I wish we get to do more films together as a team. This eagle shall soar, darling. Definitely. Yes. I think it's a great entertainer. It's a fantastic entertainer. I heard the story. I like the whole heroism, the concept of the hero, what the hero does, the story that revolves around him, the kind of suspense around his character is what I really liked. And every character that is, for example, I didn't know Srini was in the movie till the last schedule, and that's when I met Srini. I'm asking Srini, what do you do? And he plays one role. Then I met someone else and I'm asking him, what do you do? And that's how we get to know that there's so much more to the story. But in my opinion, it's going to be a great family entertainer. ఈ ఎవరు ఆఫీసర్ క్యారెక్టర్ చేస్తున్నారు శ్రీనియా నాకు డౌట్ వచ్చింది ఫస్ట్ యాక్చువల్లీ, కానీ ఆన్ స్క్రీన్ చూసిన తర్వాత అసలు పర్ఫెక్ట్ అనిపించింది. పర్ఫెక్ట్ అనిపించింది. నాకు డౌట్ వచ్చింది బికాస్ దానికి ఒక విచిత్రమైన సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. సో అలా చూసాం తను. నేను సీరియస్ రోల్స్ నేను ఎప్పుడు చేయలేదు కదా, తక్కువ. యా, బట్ బేసిక్గా అంటే చాలాసార్లు అంటున్నాను ప్రాసెస్ని ఎక్కువ ఎంజాయ్ చేశాను, విపరీతంగా ఎంజాయ్ చేశాను. అండ్ ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తే ఆ సినిమా చాలా బాగుంటుంది అని నా నమ్మకం. అండ్ నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరితో ఫస్ట్ టైం, అందరూ ఫస్ట్ టైం, ఎవరితో నాకు తెలిసి ఫస్ట్ టైం చేశాను. సో సూపర్ ఎక్స్పీరియన్స్ ఆల్ టుగెదర్. సో ఎంజాయ్డ్.
ఈచ్ అండ్ ఎవ్రీ. I can't wait to see it. ఐఎమ్ రియలీ వెయిటింగ్ బికాజ్ నాకేంటంటే ఆ గెటప్ ఉంది కదా ఏదైతే వచ్చిందో నాకు విపరీతమైన కాల్స్ వచ్చింది, విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది నాకు. అంటే ఫస్ట్ టైం నేను చూడగానే నవదీప్ నాకే అనిపించింది. అండ్ నేను ఫస్ట్ టైం చూసినప్పుడు అంటే నేను ఎవరినో చూస్తున్నట్టు ఫీలింగ్ కలిగింది. అండ్ గెటింగ్ దట్ ఫీలింగ్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ అండ్ డూయింగ్ సో మెనీ ఫిలిమ్స్, సో మెనీ క్యారెక్టర్స్, అది ఇప్పుడు మీకు ఫీల్ అవడం అనేది అది అసలు దానికి వాల్యూ లేదు, అసలు ఇన్వాల్యుబుల్. అది మనకే అనిపిస్తుంటుంది కదా, చేసిందే చేస్తున్నామా, గెటప్ప, బోరా అని మామూలుగా అనుకుంటా ఉంటారు. సో వెన్ సంబడి లైక్ యూ ఇన్ యువర్ స్టేచర్ సీస్ లైక్ కొత్తగా అంటే మీకే అనిపించింది అంటే మాకు అందరికీ అనిపించింది, బట్ యూ గెటింగ్ దట్ ఫీలింగ్ ఐ థింక్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇన్వాల్యుబుల్ థింగ్స్. బట్ ఐఎమ్ వెరీ ష్యూర్ పీపుల్ విల్ ఎంజాయ్. వినాయక చవితికి వినాయకుడి కథ వినాలి. వా ఇంకా చెప్పలేదు. ఇంట్లో చేరినాడు సత్యనారాయణ స్వామి కథ వినాలి. బాబా ఇప్పుడు బాగుంటది. ఫిబ్రవరి 9కి ఈ స్వామి కథ వినాలి. ఆ ఒక్క డైలాగ్ తో ఈ గని చెప్పాడు.